తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. యువకుల బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు. తెలంగాణ ఏర్పాటులో కలిసి వచ్చిన పార్టీలు, వ్యక్తులకు ఈ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతోందన్నారు. తెలంగాణ ఇచ్చిన అప్పటి మన్మోహన్ సర్కారుకు ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతోందన్నారు. ప్రత్యేకించి రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ పోషించిన చారిత్రక పాత్రను ప్రభుత్వం స్మరించుకుంటుందన్నారు. ఉచిత ప్రయాణం ద్వారా మహిళలు ఇప్పటికీ 15 కోట్ల ట్రిప్పులు ప్రయాణించారు. టీఎస్పీఎస్సీ ద్వారా 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ధరణి కమిటీ ద్వారా భూ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. మా ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత పాటిస్తుందని బీఆర్ఎస్కు చురకలంటించారు. గత ప్రభుత్వ నిర్వాకాలను శ్వేతపత్రం ద్వారా ప్రజలకు తెలియజేశామన్నారు. దావోస్ సమావేశంలో 40,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. యువకుల బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు. తెలంగాణ ఏర్పాటులో కలిసి వచ్చిన పార్టీలు, వ్యక్తులకు ఈ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతోందన్నారు. తెలంగాణ ఇచ్చిన అప్పటి మన్మోహన్ సర్కారుకు ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతోందన్నారు. ప్రత్యేకించి రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ పోషించిన చారిత్రక పాత్రను ప్రభుత్వం స్మరించుకుంటుందన్నారు. ఉచిత ప్రయాణం ద్వారా మహిళలు ఇప్పటికీ 15 కోట్ల ట్రిప్పులు ప్రయాణించారు. టీఎస్పీఎస్సీ ద్వారా 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ధరణి కమిటీ ద్వారా భూ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత పాటిస్తుందని బీఆర్ఎస్కు చురకలంటించారు. గత ప్రభుత్వం నిర్వాకాలను శ్వేతపత్రం ద్వారా ప్రజలకు తెలియజేశామన్నారు. దావోస్ సమావేశంలో కూడా 40,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. యువకుల బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు. తెలంగాణ ఏర్పాటులో కలిసి వచ్చిన పార్టీలు, వ్యక్తులకు ఈ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతోందన్నారు. తెలంగాణ ఇచ్చిన అప్పటి మన్మోహన్ సర్కారుకు ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతోందన్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అసెంబ్లీ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. విక్రాంత్. థ్యాంక్ యూ సుజిత. మొత్తానికి ఇటు గవర్నర్ తమిళిసై కూడా ఇటు ఉభయ సభలను ఉద్దేశిస్తూ కూడా గవర్నర్ ప్రసంగం సాగింది. బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో కూడా ఈరోజు 11:30 అసెంబ్లీకి చేరుకున్నారు గవర్నర్ తమిళిసై. ఆ తర్వాత వెనువెంటనే కూడా ఇటు తన ప్రసంగాన్ని కూడా ప్రారంభించారు. దాదాపు 20 పేజీల ప్రసంగాన్ని కూడా గవర్నర్ తమిళిసై కూడా చదివి వినిపించారు. మొదటగా మాత్రం ఇటు స్వర్గీయ కాళోజీ ప్రజాకవి అయినటువంటి కాళోజీ సూక్తితో కూడా ప్రారంభించారు. అధికారం ఉన్నదని హద్దుపద్దు లేక అన్యాయ మార్గాల అర్జింపబూరిన అచ్చి వచ్చే రోజులు ఉండవు అనేసి కూడా ఇటు ఒక విధంగా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశిస్తూ కూడా తన కాళోజీ రాసినటువంటి రచనను కూడా చదివిందని చెప్పుకోవచ్చు. అధికారం ఉన్నది అనేసి కూడా విర్రవీగితే ఆ అధికారాన్ని ప్రజలు శాశ్వతంగా ఉంచారనే దాన్ని కూడా ఆ మాటలు మాట్లాడుతూ కూడా తన గవర్నర్ ప్రసంగం కూడా మొదలుపెట్టింది. ఇటు ప్రజలు తెలంగాణ ప్రజలపై ఉంచిన నమ్మకాన్ని కూడా మరింత పెంచే విధంగా కూడా మా ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వం కూడా కొనసాగుతుంది ముందుకు అనేసి కూడా ప్రభుత్వ తీరును కూడా మెచ్చుకుంటూ కూడా ప్రజాస్వామ్యానికి ధన్యవాదాలు అనేసి కూడా ప్రజలకు ధన్యవాదాలు చెప్తూ కూడా తన ప్రసంగం ప్రారంభించింది. అదేవిధంగా తెలంగాణ ఏర్పాటులో కూడా కీలక పాత్ర పోషించిన వారందరికీ కూడా మరోసారి కూడా గవర్నర్ తమిళిసై కూడా కృతజ్ఞతలు తెలిపింది. ప్రధానంగా కూడా ఇటు ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మున్సిపాలిటీలో కూడా ఇప్పటికే ఈ ఏదైతే ప్రజాపాలనకు సంబంధించి కూడా 6 హామీలకు సంబంధించిన పథకాలు ఎవరైతే అప్లై చేసుకున్నావో వారందరికీ కూడా త్వరలోనే శుభవార్త వింటారు. వాళ్ళందరికీ కూడా న్యాయమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ళందరి కోరికలు తీర్చేందుకు కూడా ఈ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందనేసి కూడా మరోసారి తన గవర్నర్ ప్రసంగంలో కూడా నొక్కి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే మహాలక్ష్మి పథకం కావచ్చు, రైతు భరోసా పథకం కావచ్చు, గృహలక్ష్మి పథకం కావచ్చు, వీటన్నిటి ఎన్నికలకు ముందుకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలకు సంబంధించిన ప్రజాపాలనకు సంబంధించి కూడా దరఖాస్తులు పెట్టుకున్నారో అన్ని హామీలను కూడా నెరవేర్చడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందనేసి మాట్లాడుతూ కూడా అదేవిధంగా ఇప్పటికే అమలవుతున్నటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచిన నేపథ్యంలో కావచ్చు, ఈ 2 పథకాలు అమలు అవుతున్న తీరును కూడా అభినందిస్తూ మరో 2 పథకాలకు సంబంధించి కూడా ఇటు ఆ ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు విద్యుత్ కావచ్చు, అదేవిధంగా గ్యాస్ సిలిండర్లకు సంబంధించి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చేదానిపై కూడా అతి కొద్ది రోజుల్లో శుభవార్త వింటారనేసి కూడా ఇటు గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఇటు జనాభా ప్రతిపాదన కూడా కులగణనకు సంబంధించి కూడా శుభవార్త వింటారనేసి కూడా కులగణన ప్రస్తావాన్ని కూడా ఇటు గవర్నర్ తన ప్రసంగంలో ఉంచడం జరిగింది. అదేవిధంగా అన్ని వర్గాలకు సంబంధించి కూడా న్యాయం
జరగబోతుంది, అన్ని రంగాలు ఎదురు చూస్తున్నారో ఇటు న్యాయం కోసం, ఆ న్యాయమైన డిమాండ్ కోసం ఇటు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది డిమాండ్లన్నీ నెరవేర్చడానికి అనేసి కూడా మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రజాపాలనకు సంబంధించి అదేవిధంగా ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశాడో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు సంబంధించి ప్రజావాణికి సంబంధించి కూడా ఏదైతే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ అధికారిక నివాసమైనటువంటి ప్రగతి భవన్ కూడా ప్రజావాణిగా జ్యోతిబా పూలే ప్రజా దర్బార్గా కూడా నామకరణం చేశారు. దానికి సంబంధించే ప్రజావాణి కార్యక్రమాన్ని అమలు పరుస్తున్న తీరును కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా కొనియాడారని చెప్పుకోవచ్చు. మొత్తానికి తెలంగాణలో కూడా దాదాపు 40,000 కోట్లకు పైగా కూడా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైన నేపథ్యంలో కూడా గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కావచ్చు దావోస్ కార్యక్రమానికి కూడా వెళ్లారు. దాదాపు 4 రోజుల పాటు అక్కడ ఉండి 40,000 కోట్ల పెట్టుబడులను కూడా తీసుకురావడంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రికి సంబంధించి కూడా కృషి అభినందనీయం అనేసి దానికి సంబంధించి త్వరలోనే ఈ 40,000 కోట్ల పెట్టుబడులు కూడా మన రాష్ట్రంలో పెట్టడం జరుగుతుందనేసి కూడా తన గవర్నర్ ప్రసంగంలో కూడా ఇప్పటికే వినిపించింది. అదేవిధంగా కృత్రిమ సిటీకి సంబంధించి కూడా దాదాపు 50 నుంచి 100 ఎకరాల్లో ఏర్పాటు చేస్తుందనేసి రానున్న ప్రభుత్వంలో కూడా ఇటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్న నేపథ్యంలో కూడా ఇటు అన్ని శాఖలకు సంబంధించి కూడా న్యాయమైన డిమాండ్లన్నీ కూడా గత ప్రభుత్వానికి ఏమాత్రం పోలిక లేకుండా కూడా ప్రజాప్రభుత్వం వచ్చింది, ప్రజాపాలన కొనసాగుతుంది, ఇది ఇలాగే కొనసాగుతుందనేసి కూడా తనకు సంపూర్ణమైన నమ్మకం ఉందనేసి కూడా గవర్నర్ తన ప్రసంగంలో వినిపించడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ ఎలాంటి వివాదాలకు తావు లేకుండా కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును కావచ్చు, అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ చేపడుతున్న సంక్షేమ పథకాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని గవర్నర్ తన ప్రసంగంలో పొందుపరిచింది. అదేవిధంగా టీఎస్పీఎస్సీకి సంబంధించి గతంలో నిరుద్యోగులుగా జరిగిన అవమానం కావచ్చు, అన్యాయం కావచ్చు, ఉద్యోగ అవకాశాలు సంబంధించి కావచ్చు, అదేవిధంగా పేపర్ లీకేజీలు కావచ్చు, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని త్వరలోనే ఒక ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు అమలు కాబోతున్నాయి. దానికి సంబంధించిన ప్రణాళిక కూడా మా ప్రభుత్వం రూపొందిస్తూ ఉంది. నిరుద్యోగులందరూ కూడా రెడీగా ఉండండి ఉద్యోగ అవకాశాల కోసం. ఈ ఒక్క ఏడాది 2 లక్షల ఉద్యోగాలు కూడా కల్పించబోతున్నాము. అదేవిధంగా పోలీస్ శాఖకు సంబంధించి డిఎస్సికి సంబంధించి అతి త్వరలోనే శుభవార్త వింటారనేసి కూడా తన గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచారు. అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా రైతు రుణమాఫీకి సంబంధించి, రైతు సమస్యలకు సంబంధించి, ఇటు ధరణి సమస్యలకు సంబంధించి కూడా అన్ని ప్రభుత్వం పరిష్కరిస్తుంది అతి త్వరలో అనేసి అదేవిధంగా మహిళలకు దృష్టిలో పెట్టి కూడా ఇప్పటికే మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణంతో పాటు గ్యాస్ సిలిండర్లు అదేవిధంగా మహిళలకు కోరుకున్నటువంటి ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వంలో అన్ని రంగాలు కూడా సంక్షేమ పథకంలో ముందుకు వెళ్ళడం ఖాయమనేసి కూడా తన గవర్నర్ ప్రసంగంలో కూడా తమిళసై చెప్పడం జరిగింది. సుజాత. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.